నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. బీసీలు బిచ్చగాలు కాదు, బీఫార్మల్ ఇక్కడ ఏది ప్రగతి భవన్ దగ్గరనో లేకపోతే టీఆర్ఎస్ భవన్ దగ్గరనో అడుక్కుంటానికి ఈ ఈ బీసీలు బిచ్చగాలు కాదనే నేపథ్యంలో తీర్మానంలో ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీని బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా 33 జిల్లాలకు సోషల్ మీడియా కన్వీనర్లు అలాగే మండల కన్వీనర్లు ఈ ఈ మొత్తం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మరొక అంశం ఏంటంటే, ఇంతకుముందు మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది పెండింగ్, అంటే దాదాపు ఒక 2-3 రోజుల క్రితం వీడియోలు సోషల్ మీడియాకి సంబంధించింది కానీ కరీంనగర్ జిల్లా విభాగానికి సంబంధించింది కానీ ఇప్పుడు తాజాగా ఒక గంట సేపటి క్రితం కొద్ది క్షణాల క్రితము ఇక్కడ విషయం ఏంటంటే జైత్యాల జిల్లాకు సంబంధించి అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు ఎంచుకున్నారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి నిజంగా ఎట్లా అనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 20/11/2025 ఈ రోజే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత నిర్మాణానికి బలోపేతం చేయడంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులుగా ఈ కింది వారిని నియమించడం జరుగుతున్నది అని ఇక్కడ 2 పేర్లు ఇచ్చారు. జిల్లా పేరు జగిత్యాల, జిల్లా అధ్యక్షులు సాయిని పాపయ్య, ఫోన్ నెంబర్ 787569054003. జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగర్ రజిత 7036013194. వీరు అంకితభావం నిబద్ధతతో పనిచేసి పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని శుభాకాంక్షలతో మీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ గౌరవ తీన్మార్ మల్లన్న గారు ఇది విడుదల చేసినట్టుగా కనబడతా ఉంది. ఒకసారి వీళ్ళకి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నా అన్న. కంగ్రాచులేషన్స్ అన్న, జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా ఎంపికైనందుకు. కొద్దిసేపటి క్రితమే మీద వచ్చింది లిస్టులో పేరు. అవును అన్న, థ్యాంక్స్. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? ఫ్రీ ఉన్నారా? మాట్లాడచ్చు. ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీని మనకు గత స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇప్పటి వరకు కూడా గత గవర్నమెంట్ అంటే ఏ పార్టీ అయినా కూడా ఇప్పటి వరకు మనం బీసీలను మభ్య పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ లో కానీ వైద్యంలో కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎన్నో రకాలుగా నేను అంటే నా సర్వేలో చాలా తప్పులు దొరికినాయి. తెలుగుదేశంలో నేను వర్క్ చేసిన చాలా సార్లు. ఎన్ని సంవత్సరాలు చేసిరు? తెలుగుదేశంలో 15 సంవత్సరాలు చేసిన. ఓకే. అయితే నాకు ఎంపీటీసీ అవకాశం వచ్చింది. వస్తే నాకు అప్పుడు తెలుగు యువత జనరల్ సెక్రటరీ. అయితే అప్పుడు మనకి కాకుండా ఎంపీటీసీ ఇవ్వలేదు. నేను ఇండిపెండెంట్ కేసు గెలిచిన తర్వాత కూడా ఎంపీకి కూడా నాకే ఛాన్స్ ఉంది. అయినా కానీ మళ్ళీ వెల్లమ్మకే ఇచ్చారు, టీడీపీ వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు. అంటే బీసీల పైన కుట్ర అప్పటి మొదలైంది. అయితే అప్పటి వరకు నాకు అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. నేను చదువు లేకపోవడం అంటే టీచర్ మీలాంటి వాళ్ళు వస్తే చదువు చెప్పొద్దని చెప్పడం కానీ అనుభవించినోని. తర్వాత కూడా మళ్ళీ ప్రతి దాన్ని తీర్మార్ మల్లన్న కూడా తీర్మార్ చదివేటప్పుడు కూడా చాలా ఎంక్వైరీ చేసేది. అయితే ప్రతి లోతైన విశ్లేషణ ఉంటది మల్లన్నది. అయితే మల్లన్న మనకు బీసీల పార్టీ లేదు కదా, మల్లన్న కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వుకుంటూ వచ్చిండు. గతంలో నేను కూడా అట్నే అప్డేట్ అవ్వుకుంటూనే వచ్చిన. నా కష్టాలన్నీ నేను మల్లన్న రూపంలో చూసుకున్నా. ఇప్పుడు మనకు దిక్కెవరు ఏంది ఏం కథ అని చూస్తుంటే నాకు ఏ పార్టీలో కూడా నేను ఇప్పుడు లేను, ఇండిపెండెంట్ గానే ఉంటా. అందుకని నేను దాదాపు ఇక్కడ కూడా తన వార్తలలో ఏ ఒక్కదానిలో తప్పే దొరకది, కానీ తన మీద ఎంతో మంది కుట్రలు చేస్తుంటారు ఓసీలు. అంటే ఇక చెట్టు ఏ చెట్టుకి అయితే కాయలు కాస్తాయో ఆ చెట్టుకే దెబ్బలు ఉంటాయి అన్నట్టు కామన్. ఇక అది అలాంటి చాలా విషయాలు నేను ఫేస్ చేసిన. మల్లన్న గురించి కూడా నేను చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థ అట్లా ఉంది. అంటే ఎవరైతే గ్రామ స్థాయి గాని, మండలి గాని, జిల్లా, రాష్ట్ర గాని ఎవరైనా మేధావులు ఉన్నారు అంటే బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీ మైనార్టీల కోసం మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అంటే అగ్రవర్ణ పార్టీ ప్రభుత్వాలు రకరకాల నష్టాలు కష్టాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు తెలియకుండానే. అవి నేను కూడా అనుభవించిన గతంలో. అయితే ఈ మధ్యన కూడా నేను చాలా వరకు పార్టీ అయితేనే బాగుంటుంది అని అనుకున్నా.
పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత కూడా సరే వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, కానీ మల్లన్న మాట్లాడే దానిలో మల్లన్న చెప్పే ఇన్ఫర్మేషన్ లో ఏ ఒక్క అగ్రవాద పార్టీలు ఎవరు కూడా జవాబు చెప్పలేని స్థాయిలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారు, కుట్రలు కుతంత్రాలు పరోక్షంగా ఇంకా ఇతరులతోటి ఏదో ఏదో అంటే రకరకాల నష్టాలు చేస్తారు. అట్లాంటివి అని నాకు కొంత అనుభవాలు ఉన్నాయి. అంటే అలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోయి ఉన్నారు కూడా. ఆ నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీల కోసం నిస్వార్థంగా పనిచేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మలను ఎట్లా బీసీలను మేలుకొల్పుతున్నారో జగిత్యాల జిల్లాలో మీరు అట్లా మేలుకొల్పి బీసీలను అందరినీ చైతన్యవంతం చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏది జగిత్యాల జిల్లాలో దూసుకుపోయేటట్టు ఆ శరవేగంగా దూసుకుపోయేటట్టు మీ బాధ్యత ఒక పెద్ద బాధ్యత అప్పగించింది మీకు. దాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉన్నది ఇప్పుడు. అవును, ఓకే 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 అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు నిజంగా ఎవరు చూసినా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని, నిజంగా తెలంగాణలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలి, బహుజనుల కంటే ఒక రాజకీయ పార్టీ రావాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం వచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఒకసారి జనరల్ సెక్రటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో రజితక్క, కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ అన్నగారు. ఎట్లుంది ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వచ్చింది మీ పేరు? అవునవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మంచిగా ఫీల్ అవుతున్నా. పార్టీని మంచిగా ఇంకా బలోపేతం చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తా అన్న. తెలంగాణ రాష్ట్రంలో తీన్మర్మలను ఎట్లా దూసుకుపోతుండో జగిత్యాల జిల్లాలో జోరిగే రజిత గారు అట్నే దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు బీసీ ప్రజలకు ఏమన్నా జగిత్యాలలో ఉన్న ఈ అగ్రకులాల చేతిలో మోసపోతున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల కోసం ఏమన్నా ఒక 2 ముచ్చట్లు ఏమన్నా చెప్తారా? చెప్తా అన్న. చెప్పండి. నేను ఇంకా మన బీసీల కోసం, మన బీసీ రాజ్యాధికారం వచ్చే విధంగా నేను కృషి చేస్తా అన్న. ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నేను ఇంకా మంచిగా ప్రజలను ఎంకరేజ్ చేస్తా అన్న. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వివరించాలి. మీ జగిత్యాల జిల్లాలోనే బాగున్నట్టుంది. ఈ మధ్యలో కూడా మనం చూసినాము, ఒక ప్రోగ్రామ్ కూడా చేసినాము. ఆ సరితక్క టాస్క్ను మీరు పూర్తిగా కంప్లీట్ చేస్తే జగిత్యాల జిల్లాలో సక్సెస్ అయినట్టే. 100% మా సపోర్ట్ కూడా ఉంటుంది. మిగతా అందరిని కలుపుకొని పోవాలి. అదే పోతామన్నా. శరవేగంగా నేను మన పార్టీని బలోపేతం చేస్తా అన్నా. థ్యాంక్ యూ అక్క. ఇది మొత్తానికైతే కంగ్రాచులేషన్స్, మీరు ఒక జిల్లాకు బాస్ తర్వాత బాస్గా నియమించబడ్డారు. థ్యాంక్ యూ అన్న. అంతా మీరు మాకు సపోర్ట్ చేయాలన్న సోషల్ మీడియా వర్క్. 100% సపోర్ట్ ఉంటుంది. అలాగే మీ సోషల్ మీడియా జిల్లాకు సంబంధించి ఎవరైతే బూత్కూరు మధు ఉన్నారో మీరు కాంటాక్ట్లో ఉండండి బూత్కూరు మధుతోని. అలాగే మీ మండలాలకు సంబంధించి కూడా శరవేగంగా సోషల్ మీడియాను ఎంకరేజ్ చేసుకోండి. మీరు సోషల్ మీడియా కమిటీలు తొందరగా వేసుకోండి. ఓకే అన్న. ఓకే అక్క. మహిళ అయిన నన్ను నాపై నమ్మకం ఉంచినందుకు మల్లన్న గారికి థ్యాంక్ యూ. ఓకే అన్న. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కడ కూడా నిజంగా మహిళా సోదరి మళ్ళకు పెద్దపీట వేరు, జిల్లాలలో పెద్దపీట వేరు. ఏదో తప్పితే పెద్దపీట వేసే పరిస్థితి కనబడింది. ఇతర రాజకీయ పార్టీలు, అగ్రకులాల రాజకీయ పార్టీలలో అట్లుంటుంది. మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అట్లుండదు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మహిళా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ గారు, ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రధాన కార్యదర్శి రజితక్క గారు. ఈడ శరవేగంగా పార్టీ ముందుకెళ్ళాలనే ఉద్దేశంలో నిజంగా మన బిడ్డలే కదా, వాళ్ళు మన బిడ్డలే కదా, పార్టీని ముందుకు తీసుకెళ్ళే భాగంలో వాళ్ళు కుటుంబాన్ని నడిపిస్తారు. ఇంట్లో ఈ పార్టీని నడిపించలేనా, పెద్ద లెక్కేం కాదు కదా. అందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున, అలాగే మన VWD న్యూస్ తరఫున మీ జగిత్యాల జిల్లాకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. మొత్తానికి జగిత్యాల జిల్లాను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం.